అది ఇవాళ నా దృష్టిలో ఏదో డైవర్షన్కు అని అనుకోకుండా దానికి పలుకుబడి ఉన్నంత మాత్రాన తప్పించుకోలేరు అనే ఒక సంకేతం ఇవ్వటము, ఆ పలుకుబడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న ఆకృత్యాలను తొలగించటము. ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే, రక్షణ కల్పించే విషయంలో కానీ, తప్పు చేసినప్పుడు శిక్షించే విషయంలో కానీ, కులం కానీ, మతం కానీ, లింగము కానీ, ఆర్థిక హోదా, స్తోమత కానీ అవి మాకు అడ్డం రావు అని ప్రభుత్వం స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ఆ పని చేయగలిగారు. నా దృష్టిలో అది ఒక భాగము, జరగవలసిన పని. పట్టణంగా మిగిలాలంటే అది జరగాలే, తప్పదది. ఆ పని జరుగుతున్నందుకు మనం సంతోషిస్తూ ఇంకా చేయవలసిన పనులు ఏమన్నా ఉంటే వాటి మీద మనం దృష్టి పెట్టాలి. సో అంతా సమానమే అనేటువంటి ఆ దృక్కోణం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే కన్వెన్షన్ ని కూల్ చేశారు, సడన్ గా వెళ్ళిపోయారు, అది కోర్టులో కేసు ఉంది అనుకున్న తర్వాత ఇప్పుడు సడన్ గా సరికొత్తగా ఇంకొక అంశాన్ని తీసుకుని వచ్చారు. గతంలో ఆల్రెడీ కట్టి ఉన్న వాటిని మేము కూల్చాము, ఇప్పుడు కట్టాలనుకుంటున్న వాటిని ఎవరైతే పర్మిషన్స్ కోసం వచ్చారో వాటిని మాత్రం మేము అడ్డుకుంటాము అనే మాట. సో నివాసం ఉన్న వాటిని కూల్చము అన్నప్పుడే అక్కడే అర్థమైపోతుంది కదా సార్ అసలు చిత్తశుద్ధి అనేది ఏముంది? నివాసము ఉన్న వాటిని కూల్చము అని అంటలేరు. దానికి నోటీసులు, వాళ్ళు ఖాళీ చేయటానికి అవకాశాలు కొంత చేయవలసి ఉంటుంది. ఇవాళ చొరబడి కడతా ఉన్నప్పుడు మరి ఇప్పుడే మనం అడ్డుకోగలిగితే సులువైతుంది కదా. కాబట్టి ఇప్పుడున్న వాటిని తొలగించడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు, తక్షణం ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఉండదు. కాబట్టి ఇప్పుడు కడుతున్న వాటిని తొలగిస్తున్నారు. మరి మిగతా వాటిని వదిలేస్తారా అంటే వదిలేస్తామని ఏమనలే, వాళ్ళకు నోటీసులు అయితే పోతూనే ఉన్నాయి, వివరణ అడుగుతున్నారు. ఆ విషయంలో ఒక స్పష్టత ఏర్పడ్డ తర్వాత ఖాళీ చేయించి అట్లాంటి ఇళ్లను కూడా కూలగొడతామనేది చెప్తున్నారు. సో ఇక్కడ రాజకీయాలు అనేవి చూడము అనుకున్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్, దాంట్లో ఎందుకు మెతక వైఖరి ఉంది అనే మాట? ఒకవేళ లేదని నేను అనుకుంటున్నా. కాలేజీల పిల్లలను ఖాళీ చేయించినాక ఇంకొక చోట వాళ్ళు వసతి ఏర్పాటు చేసుకున్నాక తీసేస్తామని అన్నారు, పిల్లలకు నష్టం జరగకూడదనే ఆలోచనతో. అట్లా ఆగినరనే నేను అనుకుంటున్నా. ఒకవేళ అది కాదు, రాజకీయ ఒత్తిళ్ళకే లొంగినరు అనుకుంటే తప్పకుండా తప్పే అని అంటారు. దానికేమో మళ్ళీ మనల్ని మనం మభ్యపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అట్లా చేయకూడదనే అనుకుంటున్నా. చేస్తలేరు అనేదే నాకు అర్థమైనటువంటి వాస్తవము. భవిష్యత్తులో జరిగితే తప్పకుండా ఆ విషయం కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడతాం. సో ఇప్పటికి ఉన్నటువంటి ఈ సమస్యలకు తోడు సరికొత్తగా వచ్చినటువంటి హైకోర్టు చెప్పినటువంటి మాట ఫిరాయింపులకు సంబంధించి 4 వారాల్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు డెసిషన్ అనేది తీసుకుంటుందా? ఎందుకంటే ఉప ఎన్నికలు రావు అనే మాట ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ చెప్తోంది, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్తున్నారు. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు హైకోర్టు ఏమన్నదంటే ఈ పని చేయవలసింది స్పీకర్ గారే, నిర్ణయం తీసుకోవలసింది వారే. కాబట్టి వారికి ఒక టైం బౌండ్, ఒక కాల పరిమితి కూడా విధించారు. 4 వారాల్లో ఒక నిర్ణయం చెప్పండి అని. కాబట్టి 4 వారాల్లో విచారణ ప్రారంభించాలి. ఏం జరుగుతుందో చూద్దాం ఇక దాని తర్వాత. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి లేటెస్ట్ పరిణామాలు, అటు ఒకవైపు కౌశిక్ రెడ్డి, ఇటు అరికపుడి గాంధీ, ఈ ఇద్దరి మధ్యలో గొడవకి కారణం ఏంటి అనుకుంటున్నారు? వెనకాల ఉందా ఎవరు? ఏం రాజకీయాలో ఏమో ఎవరికి అర్థమైతలేవు. నిజంగా కూడా దాంట్లో వివరం ఏందనేది ఎవరికి అర్థం కావటం లేదు. నేను అనుకోవటం ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర రాజకీయాలను నడపవలసింది ఇట్లా కాదు. కొంత ఉన్నతమైన విలువలు ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. నేను చేర్పించుకుంటే తప్పులేదు, పక్క పార్టీ వాళ్ళు చేర్పించుకుంటే నాకు అభ్యంతరం అని అంటే అది పొరపాటు. అది ఆ పార్టీలో ఒకే విలువలను అన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్నా లేకపోయినా ఒకే రకమైన విలువల ప్రాతిపదికన పనిచేయాలి, నడుచుకోవాలి. కాబట్టి ఈ విషయాల్లో నేను అనుకోవటం, నాకు ఇది జరుగుతున్నదంతా కూడా ఏదో ఇది ఒక తంతులాగా, ఒక డ్రామాలాగా మాత్రమే నాకు కనబడతా ఉంది. కాకపోతే ఒకటి చాలా స్పష్టమైందంటే టిఆర్ఎస్ తాను పెంపొందించినటువంటి ఒక ఊబిలో, తాను తయారు చేసినటువంటి ఒక ఉచ్చులో తానే చిక్కుకుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇవాళ జరిగిన ఒక రాజకీయాలను ఒక వ్యాపారంగా మార్చటంలో టిఆర్ఎస్ పాత్ర చాలా కీలకమైంది. వ్యాపారంగా మార్చింది. నువ్వు నాతో రా, కాంట్రాక్ట్లు ఇస్తా, వ్యాపారం చేసుకో, నాతో ఉండు.
అని చాలా మంది పార్టీల ఎమ్మెల్యేలను నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకున్నారు. అదేవిధంగా వాళ్లకు ప్రోత్సాహం కూడా వాళ్ళ వ్యాపారాల కోసం సహాయం చేశారు. రాజకీయం అంటే అంతిమంగా మీ సొంత వ్యాపారాలు కావు. సొంత వ్యాపారాలు ఎవరు చేసుకోవద్దనంటలేరు, దానికి ఎవరు అడ్డం పడతలేరు. మీరు గెలిచింది ప్రజలకు సేవ చేసే ఆలోచనతోనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, గెలిపించారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంది, మీరు దాన్ని ఒక వ్యాపారంగా మార్చటంతో ఏమి లాభమైతే ఉంటాము, లేకపోతే ఇంకో దిక్కుపోతాం అనేది ప్రజల్లో ఒక అభిప్రాయం, నాయకుల్లో ఒక అభిప్రాయం బలపడిపోయింది. ఈయన పిలిచిండు, వ్యాపారాలు రాజకీయాలు వచ్చిండు, ఇంకొక చోటికి పోతే లాభం అనుకుంటే అటు పోదామనే ఆలోచనతోనే ఇవాళ నాయకులు ఉన్నారు. ఇట్లాంటి స్థితిని మీరే కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ఏ కదా తీసుకొచ్చి పెట్టింది. కాబట్టి వాళ్ళ తాను సృష్టించినటువంటి పరిణామాల్లో తానే చిక్కుకున్నది. ఆ పరిణామాలను తాను ఇలా సరిచేయను లేక దానికి నుంచి ఒక మార్గాన్ని చూయించి ప్రజలను ముందుకు నడిపే శక్తి కూడా ఇవాళ బీఆర్ఎస్ పూర్తిగా కోల్పోయింది. అది వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలహీనత, వాళ్ళు సృష్టించుకున్నదే ఇది. ఈ సృష్టించుకున్నటువంటి బలహీనత నుంచి మరి వాళ్ళు ఎట్లా బయటపడతారు, అది వాళ్ళ ముందున్నటువంటి ఒక సవాల్. ఈ రాజకీయాలను ఇట్లా నడపటానికి వీల్లేదు. ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం రాజకీయాలు నడవాలి. గాంధీ గారు ఆలోచనతోనే రాజకీయాల్లో నిలబడ్డారు. నువ్వు సత్యముని గ్రహించిన దానికోసం గట్టిగా కట్టుబడి దానికోసమే బతుకు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భారతదేశం మీద బ్రిటిష్ పాలకుల పెత్తనం అనేది అవాంఛనీయమని గట్టిగా నమ్మితే దానికి వ్యతిరేకంగా నిలబడు. ఎన్ని లాఠీలు దెబ్బలు పడ్డా, ఎన్ని నష్టాలు వచ్చినా నిలబడు. ఈ దేశ విముక్తి కోసం కొట్లాడు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక చిత్తశుద్ధితో పనిచేసారు. ఇవాళ ఏం లేదు, ఒకటే ఆలోచన, మన ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలి, పెంచుకోవాలి, దానికోసం అధికారాన్ని వాడుకోవాలి. ఈ రాజకీయాలను మీరు తీసుకొచ్చినాక ఇక రాజకీయాల్లో స్థిరత్వం ఎక్కడుంటుందండి? ఉండదు కదా. ఎంతసేపటికి నీరు పళ్ళ మెరుగున్నట్టు నీ ప్రయోజనాలను వెతుక్కుంటూ ప్రయాణం అన్నా చేస్తూ ఉంటావు. లేకపోతే ఎందుకైనా మంచిది మనం కూడా అధికారంలో ఉంటే ఏ ఇబ్బందులు ఉండవేమో అనే ఆలోచనతో కూడా పోవచ్చు. మొత్తానికి జరుగుతున్నది అది జరుగుతుండటం వల్లనే ఇవాళ ఈ రాజకీయమైనటువంటి ఈ గందరగోళం, టీఆర్ఎస్ సృష్టించిన గందరగోళం నుంచి ఇవాళ ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్పింది, సమైక్య రాష్ట్రంలో మా పార్టీ ఎమ్మెల్యేలనే మీరు ఫిరాయింపులకు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, వాళ్ళకి ప్రలోభ పెట్టారు అనే మాట. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీగా మారింది అనుకున్నప్పుడు, సో ఇలాంటి ప్రలోభాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వానికి ముప్పు కలుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అలాంటి పని చేయాల్సి వచ్చింది. అందులోనూ చట్ట వ్యతిరేక పని ఏం కాదు, వాళ్ళంతర వాళ్ళు వచ్చారు కాబట్టి జాయిన్ చేసుకున్నాము అనే ఒక మాట. అది ఇవాళ ఆ పరిస్థితి ఒకటి. అంటే ఎప్పుడైతే ఒక రాజకీయ అస్థిరత తలెత్తుతుందో ఇక సహజమే, ఇక దాని నుంచి నువ్వు ఇక వేట మొదలవుతుంది. ఇక ఏ నాయకులు ఎటుపోతారు, ఏ పార్టీలో చేరుతారు అని సహజంగానే ఒక పోటీ తత్వం. నా దగ్గరికి ఉంటే నాకు లాభం, వాళ్ళ దగ్గరికి పోనీయొద్దు, వాళ్ళు బలపడితే మనకు రాజకీయంగా నష్టం అని, అది ఇవాళ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి బయటపడటానికి ముందు టీఆర్ఎస్ తన రాజకీయాలను మార్చుకోవాలి. మనం ఒక విలువ కట్టుబడి నిలబడి ప్రజల కోసం ఒక పని చేద్దామనే ఒక తాపత్రయం ఉంటే, ప్రజా సంక్షేమమే మాకు పరమావధి అనేటువంటి అభిప్రాయం కనుక పెంపొందితే అప్పుడు ఈ గందరగోళం పోతుంది, తెల్లారికల్లా తుడిచిపెట్టుకపోతుంది. ఆ గందరగోళాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్. తాను ఏ గందరగోళం వల్ల లాభపడవచ్చు అని ఆశపడ్డదో అదే గందరగోళం గుదిబండగా తయారై ఆ రకమైన వాతావరణ కల్పన అది వాళ్ళకే ఇవాళ సమస్యలను తీసుకొస్తున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి ఇట్లాంటి పరిణామాలను మార్చుకోవాలి. రాజకీయాల్లో ఈ విలువలతో కూడిన రాజకీయాల కోసం ప్రతి పార్టీ కూడా బతకాలి. మేము అదే నమ్ముకొని ఉన్నాం, అదే రకమైన పద్ధతుల్లో ఆలోచిస్తున్నాం, అదే రకమైన ఆలోచనతో కూడా ఇప్పుడు నిలబెట్టడానికి, పనిచేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయినటువంటి కొత్తలోనే ఒక మాట చెప్పారు, ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తాము అన్న తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు, పార్టీ మారేలా ఎందుకని ప్రోత్సహించారు అనే మాట
వాళ్ళు ఇంకొక పార్టీలోకి పోతే అది వాళ్ళ మీమాంస. ఇలా పరిస్థితి ఏమైందంటే టిఆర్ఎస్ ఆ రోజు మలుపుకున్న రోజు సందర్భం వేరు, ఎవరెక్కడికి పోయే ఆలోచనలు లేరు. కానీ అప్పుడు అందరినీ ఒత్తిడి పెట్టి ప్రలోభాలకు గురి చేసి గుంజుకున్నది. ఇవాళ ఏమవుతున్నదంటే నిలుపుకునే పరిస్థితిలో లేకుండా పోయింది టిఆర్ఎస్. ఈ వ్యాక్యూమ్ లో, ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు అటు ఇటు దేవులాడుకుంటున్నారు అవసరాల కోసం. ఇక ఆ సందర్భంలో ఉన్నాం మనం. ఆ సందర్భంలో తలెత్తిన పోటీ తత్వం నుంచే ఒకరిని కాదని ఒకరు పార్టీలు ఈ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అది జరుగుతున్నటువంటి వాస్తవం. సో ఇలాంటి పరిస్థితుల్లోనే అంటే మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంది, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు, పక్క పార్టీ వాళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అని. సో ఈ మాట మీరు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి చెప్పారా? దాదాపు అందరం కూడా చెప్పినాం, కానీ వాళ్ళు అంటున్న మాట కూడా నేను ఇంతసేపు మీకు వివరించిన. ఈ పోటీ తత్వంలో అది ఏమైతుంది, అది ఒకటి పోతున్నది అన్నప్పుడు, ఒక శక్తి ఒక పార్టీని వీడిపోతున్నది అన్నప్పుడు అది మనతో అయినా ఉండాలి. ప్రత్యర్థికి పోతే అది పార్టీకి నష్టమే కదా, అది ఇంకొక పెద్ద కుంపటిని సృష్టించుకున్నట్టు అవుతుంది. అందుకని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఒరిజినల్గా అందరం చెప్పిందే ఇప్పటికి కూడా నేను చెప్తున్నవి, ఈ రకమైన రాజకీయాలు మంచిది కాదు, ఈ రకమైన రాజకీయాలను ప్రోత్సహించకూడదు. అది మరింత రాజకీయాన్ని ఉండేటువంటి విలువ పడిపోతుంది, దిగజారిపోతుంది, రాజకీయాలు దిగజారిపోతాయి. ఇది నా దృష్టిలో మంచి పరిణామం కాదు, అది నేను విస్పష్టంగా ప్రకటిస్తున్నా. కానీ టిఆర్ఎస్ తెచ్చిపెట్టిన ఒక కుంపటి ఇది. ఈ కుంపటిని ఎవరు ఎట్లా దాన్ని జాగ్రత్త పడతారు, మంచిది కాదు అది. మీరు మాకు మాట ఇవ్వాలి అని కూడా అన్నారు కొంతమంది నాయకులు, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు. సరే, మేము ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారికి మాట ఇచ్చినాం, జరగనీయం మేమైతే, మీరు ఆ అనుమానం అవసరం లేదు అని వివరణిస్తే, నాకు అవన్నీ చెప్పకు, జరుగుతుంది ఆపుతారా లేదా అని అన్నాడు. ఆపుతాం సార్ అన్నాను.